హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. నమో వెంకటేశ అని దేవుని తలుచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సక్సెస్ ని. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఒక వెక్కిలి నవ్వుతో స్టార్ట్ చేద్దామండి. వెక్కిలి నవ్వుతో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత వెకిలి నవ్వుతో చాలా చాలా పాపులర్ అయిపోయింది. నమో వెంకటేశ నవ్వు. నమో వెంకటేశ నవ్వు. దాంతో స్టార్ట్ చేద్దాం. వెంకటేశ ప్లీజ్. ఆఫ్ కోర్స్ మీరే చేయాలి. నెక్స్ట్ ఆయన అందరి చేత వెనకాల నుండి చేయించి యాక్చువల్లీ ఇలాంటి నవ్వులు రకరకాల నవ్వుతూ ఉంటారు బయట. దాన్ని మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకుని వీళ్ళకి చెప్పుంటారు కదా. నవ్వు స్పెషాలిటీ అంటే కసితో నవ్వడం. ఫెంటాస్టిక్. మంచి నవ్వుతో స్టార్ట్ చేశాం కాబట్టి ఈ సినిమా చూసినంతసేపు త్రూ అవుట్ నార్మల్గానే సినిమా అనగానే ఫ్యామిలీస్ వస్తూ ఉంటాయి అండ్ త్రూ అవుట్ నవ్వు గ్యారంటీడ్ స్టాంప్. సో ఈ సినిమాకి వెళ్ళగానే మాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే, సాధారణంగా మీరు అన్ని సినిమాల్లో బ్రహ్మానందం గారిని కొట్టించకుండా ఉండరా? మీకేంటి కచ్చి ఆయన మీద? అంటే ఏంటంటే అసలు అది నా ఫస్ట్ డౌట్. అన్ని సినిమాల్లో అసలు ఎక్కడైనా పాపం ఆయన్ని పెద్ద ఆయన ఇంత చక్కగా యాక్టింగ్ చేస్తారు, మా అందరినీ నవ్వేస్తారు, జాలి కానీ ఒక దయాగుణం అలాంటి హృదయం లేదా మీకు? అంటే బ్రహ్మానందం గారికి అలాంటి క్యారెక్టర్స్ నేను డిజైన్ చేస్తున్నాను. అంటే కంత్రి క్యారెక్టర్. సో కంత్రి అనేవాడు దెబ్బలు తింటే కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా. అంటే మంచోని కొట్టారు అనుకోండి, అది అరే అనిపిస్తుంది. ఆ క్యారెక్టరే పాపం ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని విధాలుగా కొట్టడం, దెబ్బలు తింటాం అనేది అర్హుడే కదా క్యారెక్టర్కి. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే కోరుకుంటున్నారు, మా బ్రహ్మానంద గారు దెబ్బలు తినాలి. కానీ బ్రహ్మానందం గారు మీకేమనిపిస్తుంది ఇలా కొట్టిస్తుంటే ఆయన ప్రతి సినిమాలో? అంటే కొట్టినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, అంటే ఏంటి ఇలా కొట్టిస్తున్నారు అనుకున్నా. ఆ తర్వాత స్వీట్ పెయిన్స్ థియేటర్లో ఆడియన్స్ చూసి అలా ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతున్నప్పుడు ఎస్ డెఫినెట్గా ఇట్ డిజర్వ్స్ ఇట్. ఆ క్యారెక్టర్ పరంగా అలా చేయించడంలో ఆయన చెప్పినట్టు ఒక సాఫ్ట్ మ్యాన్, హీస్ కూల్ బట్ హీస్ ఎ ఫూల్. కాబట్టి ఈ ఫూల్ అలా బిహేవ్ చేసినప్పుడు హీ డిజర్వ్స్ పనిష్మెంట్. దానికి అలాగే కాదు, ఏ సినిమాలో అయినా సరే కొంచెం ఒక చిన్న దానిలో ఇరికించి అలా కొంచెం బ్రహ్మానందాన్ని కొద్దిగా ఇబ్బంది పెడితే నవ్వుతారు జనం అనేది హీ గాట్ దట్ పాయింట్ అండ్ ఇట్ ఐ థింక్. బట్ చేసేటప్పుడు మాత్రం మాలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవును, మీకు చెప్పాలి. ఈయన కొట్టడం మామూలు కొట్టకూడదు, ఎక్స్ప్రెషన్ తో కొట్టాలి, గట్టిగా అనిపించాలి. మరి ఇలా కొట్టకుండా ఆయన ఒక స్టైల్లో ఉంటుందండి. ఇలా కొట్టాలి ఇలా కొట్టబడ ఒక 20 సార్లు. అదే మీ బాబు అర్జున్ కూడా చెప్తున్నాడు, ఏంటి నాన్న సినిమాలో ఏం నచ్చిందంటే ఆ డాడీ బాగా జ్యూస్ తాగిన తర్వాత మిమ్మల్ని కొట్టి 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 అన్న. అంటే అన్ని సార్లు మీరు ఎంత రీసెర్చ్ అయింది అదే చూసారా? నేను ఎంజాయ్ చేశాం కాబట్టి అడిగాము. రైట్. సో మీకు కొంచెం ఇబ్బంది అంటారా? అంటే కొట్టడం అప్పుడప్పుడు బై మిస్టేక్ తగులుతుంది, బట్ ఆ టైమింగ్ కొంచెం. ఆయన మాత్రం అట్లాగా తగిలినా సరే అదే మర్చిపోడండి. హ్యాపీగా కొట్టడం మాత్రం ఆయన ముందు చేసి చూపించి 2 సార్లు కొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. అంటే అలా ఉండాలి. అంత బ్రహ్మానంద గారికి ఎప్పుడు తగల అదే దాన్ని చాలా సార్, దానికి పొరపాటున మిస్ అయ్యి ఉండొచ్చు కానీ. కేరళ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అన్నది చాలా చాలా యూస్ఫుల్ అన్నది. అండ్ సినిమా చూడని వాళ్ళకి ఏంటంటే ఆ ఆయిల్ ఎందుకు యూస్ఫుల్ బ్రహ్మానందం గారు ఇప్పుడు మనకి చెప్తారు. చెప్పారు కదండి, ఇప్పుడు ఇది కేరళ ఆయిల్ అని నేను చెప్పాను. చెప్తే కేరళ ఆయిల్ అంటే అయితే ఇక్కడ రాసుకోకూడదు, ఇక్కడ కర్నూలులో రాసుకోకూడదు. అదే కర్నూలులో రాసుకోకూడదు. అంటే ఆయిల్ ఈ సినిమాలో డైరెక్టర్ గారికి వచ్చిన ఒక బ్రెయిన్ వేవ్. అది ఎట్లాంటిదంటే, అసలు ఎప్పుడో పూర్వం దొంగలు ఒంటికి ఆయిల్ రాసుకుని నల్లగా డ్రెస్ వేసుకుని అయిపోయి కనపడకుండా ఎక్కడో సొరంగాల్లోంచి దాటిపోతారు అనేది అది దృష్టిలో పెట్టుకుని దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి ఈ సినిమాలో వీడు తప్పించుకుని వెళ్ళడానికి ఆయిల్ రాసుకుంటే పట్టుకుంటే జర్రమ జారిపోతాడు. దానికి ఈయన క్లైమాక్స్లో ఆ ఎపిసోడ్ ఫినిషింగ్లో నేను పెద్ద బురదలో పడిపోయేంత దానికోసం దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం అంత ఆయిల్ రాయించేసి అసలు దట్ ఎపిసోడ్ నాకు మేము చేసినప్పుడు సేపు
బహుశా అది ఒక వారం 10 రోజులు చేసి ఉంటాం కదండి. రోజు ఆయిల్ రోజు ఈవినింగ్ 4:35 అయిపోయేసరికి అందరు వెళ్ళిపోతారు ఆర్టిస్టులు. ఈయన్ని నన్ను కూర్చోబెట్టి బ్లాక్ డ్రెస్ వేసి ఆయిల్ ఆ షార్ట్స్ 4 తీద్దామండి అనేవాళ్ళు. అలాగా ఒక 10 days చేసాం. సో ఆ ఎపిసోడ్ అలా తీయాలని ఐడియా రావడమే దట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. అవునా, ఫెంటాస్టిక్. సో మీకు ఫ్రీగా మంచి ఆయిల్ మసాజ్ చేయించారనమాట. రోజు కాదు కదండి, జన్మంతా ఆయిల్ మసాజ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది సినిమా అయిపోయే వరకు. అండ్ ప్రతి సీక్వెన్స్ దాంట్లో స్టార్ట్ ఆఫ్ నుంచి ఆయిల్ రాసుకోవడం నుంచి బయట వెళ్తాం, అదో పిల్లి అని, దాని తర్వాత మెట్లు ఎక్కటం, పక్కన కాలు నొప్పి మెట్లు ఎక్కమంటారు, ఇలా ఎక్కమంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి జారిపోవడం. అంటే చాలా ఎపిసోడ్స్ కుక్కల మధ్యలో కుక్కలు, మళ్ళీ మధ్యలో లాక్కోవటం, అక్కడి నుంచి గ్లాస్ పెంకులని, ఏంటి అసలు రకరకాలే కదా. ఒక మహానుభావుడికి ఆ విషయంలో ఫినిషింగ్ ఒకటి ఇచ్చాడు చూసారమ్మా మీరు సినిమాలో, అది గాజు పెంకులు పెంచి నడిపించడం. చాలా అంటే నాకు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు ఎంత ఆనందంగా ఉందో, పర్టికులర్గా ఆ ఎపిసోడ్ అంత సూపర్ హిట్ అయినందుకు అంత ఆనందంగా ఉందండి. ఎందుకనంటే ఇది నాకు నిజంగానే మీరు చెప్పినట్టు చిన్నప్పుడు చెప్తుండేవారు, దొంగలు పడ్డారు రాత్రి అంటుండేవారు. అంటే ఈ దొంగలు నూనె రాసుకొస్తారని చెప్తుండేవారు. నాకు అప్పటి నుంచి నాకు ఆ విజువల్ ఉండిపోయింది. అంటే ఇలా ఉంటారన్నమాట వీళ్ళు. నాకు అది సో ఎంతో ఇష్టపడి ఆ రైట్ టైం కోసం వెయిట్ చేసి, సో ఆ ఇద్దరు కాంబినేషన్లో వెంకటేష్ బాబు బ్రహ్మానంద గారి కాంబినేషన్లో వాళ్ళిద్దరిని దొంగలా చూసుకోవాలనుకున్నాను. సినిమా అంతా ఆయన కాంబినేషన్లో చేయటం ఒకటండి. వెంకటేష్ బాబుతో నా కాంబినేషన్ అంటే రియలీ ఐ లవ్, చాలా నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ అంత బాగుంటుంది. అంత తను పెద్ద ఆయన హీ గాట్ వెరీ గుడ్ ఇమేజ్, వెరీ కమర్షియల్ ఇమేజ్. అండ్ ఈజ్ సచ్ వన్ ఆఫ్ ది బెస్ట్, అంటే వన్ ఆఫ్ ది 4 బెస్ట్ హీరోస్ కదా. సో ఈవెన్ దో కామెడీ దగ్గరికి వచ్చేసరికి మనం ఇలా చేస్తే ఎంతవరకు బాగుంటుంది అని కాకుండా, ఇఫ్ క్యారెక్టర్ పర్మిట్స్ ఎంతవరకైనా వెళ్ళిపోయి చేయగలరు. అది అంటే ఎంకరేజ్మెంట్ కూడా అండి. ఐ రిమెంబర్ ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో కామెడీలో అనేది. బట్ వెన్ ఐ వాస్ డూయింగ్ కామెడీ, ద వే హీ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ, మీ టైమింగ్ చాలా బాగుంది బాబు, ఇది మామూలు కాదు అని. టు గెట్ ఇట్ ఫ్రమ్ అన్ యాక్టర్ లైక్ బ్రహ్మానంద్, అప్పటి నుంచే యూ నో యూ క్యాన్ డూ ఇట్, యూ గో టు అనదర్ లెవెల్. సో ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ క్యారెక్టర్ యాక్టర్స్ టాప్ లైక్ బ్రహ్మానంద్ గారు ఇస్ బిగ్ థింగ్ ఫర్ హీరో. అంటే అది చేయటం ఒక ఎత్తంటే, అసలు మీరు ముందే చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లోనే మీ సినిమా అనగానే స్టాంప్ డెఫినెట్గా వైట్ల శ్రీను గారి సినిమా ఒక స్టైలిష్ కామెడీ, క్లాసికల్ కామెడీ, కుటుంబం అంతా చూడగలిగిన కామెడీ. మీరు ఇంతసేపు సినిమా చూశారు కదా, 2 hours 40 minutes సినిమా మీరు చూస్తే ఒక్క చిన్న పదం కూడా, ఒక చిన్న చోట కూడా డబుల్ మీనింగ్ కానీ లేకపోతే ఇంకొక రకమైన అది కానీ మీకు ఎక్కడా కనిపించదు. అటువంటి వాడు డీల్ చేసే కామెడీలో ఈయనతో పాటు చేయడం అంటే బహుశా కొంచెం కమెడియన్స్ని అలౌ చేయడం కష్టం. ఈవెన్ దో ఆయన అంత చక్కగా తనకు కావాల్సిన పద్ధతి, మీరు అది చూశారు కదా జ్యూస్ తాగిన తర్వాత రింగ్ 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 చూస్తే ఈయనేనా ఇలా చేశాడు ఈయన అసలు, అంటే కొంచెం తన యొక్క పరిధి కూడా మర్చిపోయి ఒక కమెడియన్ లా చేశాడా అన్నది అనిపించింది అనమాట. అంటే మళ్ళీ తన బార్డర్ దాటకుండా. సో ఇలాంటివి ఎన్నో సిచ్యువేషన్స్లో అన్ని చోట్ల కలిసి అనుకుని చేసింది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇంత ఇవాళ అంత సక్సెస్ఫుల్గా ఇప్పుడే థండరస్ సక్సెస్ కింద మనందరికీ తెలుస్తుందండి. ఇంకా 4 రోజులు పోతే ఆయన ఫ్యాన్స్ డెఫినెట్గా కుటుంబాలు వెళ్ళిపోయి చూసేవాళ్ళు ఉంటారు కదా. ఈ సినిమా సంక్రాంతి సినిమా అంటే వైజాగ్లో షేర్ చెప్తుంటే అట్లా అంటే మనకి పెద్దగా సంక్రాంతి సినిమా ఇంత చేసిందా అని అనిపిస్తుంది. అలాగా ఇంకా ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్, సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. ఈ సినిమా ఆడియో రిలీజ్ కూడా చెప్పారు వెంకటేష్ గారు, ఏంటంటే దీంట్లో సహా హీరో బ్రహ్మానందం గారే అని, అండ్ యు ఆర్ కాంప్లిమెంటింగ్ హిమ్. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడితే నన్ను ఆయన పొగుడుకున్నట్టు ఉంటుంది కానీ దట్ ఈస్ ది మెగ్నానిమిటీ ఆఫ్ వెంకటేష్. బీయింగ్ ఒక కమర్షియల్ హీరో ఉండి నా సినిమాలో సగం హీరో బ్రహ్మానందం చెప్పడం అంటే నమో వెంకటేష్ అనే కథ స్టార్ట్ చేయడం ముందే వెంకటేష్ బాబు చెప్పాను, చేస్తే మీరు చేయాలి, లేకపోతే ఈ కథ అనేది లేదు. ఓకే, అంటే ఈ కథ ఇంకో హీరో పనికిరాదు.
ఇట్స్ మేడ్ ఓన్లీ ఫర్ హిమ్, టైలర్ మేడ్ లాగా. ఆయన మాత్రమే చేయగలరు, ఎందుకంటే అంత ఎక్స్టెండ్ అని వెళ్ళగలరు, అంత కన్విన్స్ చేయగలరు. అంటే ఆయనలో అన్ని యాక్సెప్ట్ చేస్తారండి ఆడియన్స్. నేను బాగా గమనించింది ఏంటంటే హీస్ ప్రూవ్డ్ ఇట్ అండి, అందుకనే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. చేస్తున్నారు అది. మీరు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని లేడీస్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని. ఓకే, థ్యాంక్ యూ. సో దట్స్ హౌ హీ యాక్సెప్టెడ్ ఫైనల్గా. మీరు వినగానే ఐ యూ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్ ఆర్ లేకపోతే? కామెడీ అనగానే సీనుస్ గాట్ హిస్ ఓన్ మార్క్. అండ్ అలాగే ఓవర్ ది ఇయర్స్ లక్కీగా లాట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆల్సో హావ్ డన్ వెల్. సో ఇప్పటి నుంచో చాలా మంది మీ కాంబినేషన్లో సినిమా వస్తే తప్పకుండా చాలా బాగా ఉంటుందని చెప్పారు. అండ్ ఐ థింక్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, సీను నాకు before he became a director itself, he's been following my films and in fact na release tarvata chaala positive ga vachi ledha ela criticize cheyadam gaani very very open and very honest undevaru. Before he became a director, babu ee cinema ela undi, mee scenes ila bagundi. He studied me right through in my early phase of my career also. Then tarvata బహుశా మిమ్మల్ని ఈ క్యారెక్టర్, ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసేయడం అనిపిస్తుంది. No, there's no doubt about it. So that way he's very carefully designed the character. So I'm very glad and I knew కథ వినగానే ఓకే మంచి ట్రీట్మెంట్ చేస్తే చాలా స్కోప్ ఉంటుంది నాకు. అండ్ ఆల్సో ప్యారల్ క్యారెక్టర్ బ్రహ్మానంద్, దట్ వాస్ ద ఫ్రెష్నెస్ బోత్ ద. మేము మామూలుగా చేసేటప్పుడు మా స్టైల్లో మేము చేసుకెళ్తుంటే ప్రతి చోట అడ్డుపడేవాడు ఆయన. వచ్చి గురుగారు అలా కాదండి, కొంచెం ఫ్రెష్గా, అది ఆ షేడ్ రాకుండా కొత్తగా, మీరు కొత్తగా కనపడాలి నాకు, ఇట్లా చెప్తుంటే ఒక స్టేజ్లో బా అస్సలు మనల్ని ఏమీ చేయనివ్వట్లేదు ఏంటి అని ఫీల్ అయ్యి, ఇప్పుడు సినిమా అంతా చూసి డబ్బింగ్ చెప్తున్నప్పుడు అనిపించింది, ఓహో ఈ క్యారెక్టర్కి ఇంత ఫ్రెష్నెస్ తీసుకురావడం కోసం ఇన్ని క్యారెక్టర్స్ ఇలా డిజైన్ చేసుకున్నాడు. దట్ ఈస్ హౌ డైరెక్టర్ షుడ్ బి అనిపించింది. ఓకే, నాకు ఇంకోటి ఏంటంటే అండి, మీరు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ చూసే వాళ్ళకు ఉంటాయి, కానీ చాలా సక్సెస్ఫుల్గా పండిస్తారు స్క్రీన్లో. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకళ్ళు మీ వెనకాల ఇంకో ఇద్దరు రావడం, మళ్ళీ వాళ్ళని ఇంకో చోట బుట్లో వేయడం, మీరు తప్పిపోయి వెళ్ళిపోవడం, ఆ హోల్స్ ఎపిసోడ్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే, అంటే మీకు ఎంత కష్టమై ఉంటుందో చేయడానికి అని ఇంతమంది క్యారెక్టర్స్ కదా. ముందు ఇలా వెళ్తున్నప్పుడు వెనకాల వీళ్ళు వస్తారు, తర్వాత వీళ్ళు మాకు కూడా తెలియదు, మాకు కూడా మేము ముందు వెళ్ళిపోతుంది సార్ అంటాడు, మేము ముందు వెళ్ళిపోతుంటే వెనకాల ఏం జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ వెనక తిరిగి చూడండి అని. సో ఇదంతా అందుకని సెట్లో ఉన్నప్పుడు డైరెక్టర్ మేము చూస్తుంటాం కదండి, ఒక చిన్న ఒక ఏదో పోగొట్టుకున్నవాడు తిరిగినట్టు తిరుగుతుంటాడు, ఏంటో అర్థం కాకుండా. ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి ఇంకోటి వచ్చి చెప్పి, ఇక్కడికి వెళ్ళి ఇంకోటి కాదు సార్ ఏం చేయాలి కాదు అంటే అన్ని క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు అడిగారు చూడండి, అప్పుడే రైట్ క్వశ్చన్. అక్కడ ఇన్ని క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు వీళ్ళు ముందు వెళ్తే వాళ్ళ వెనకాల ధర్మపురి సుబ్రహ్మణ్యం, కాశీ గారు వాళ్ళిద్దరు వచ్చి, వాళ్ళిద్దరు వస్తున్నారు సంగతి మాకు తెలియక వాళ్ళని జయప్రకాష్తో ముడిపెట్టి వాళ్ళని మేము అనవసరంగా వెళ్ళి లేపి, ఆయన లేపితే వీళ్ళే లేపారనుకుని, ఇవన్నీ ఎంత లోపల ఎక్సర్సైజ్ చేసి అవన్నీ స్క్రీన్ మీద పాజిటివ్గా పండించగలిగినప్పుడే ఇవాళ సినిమాలో కేరింతలు కొట్టి థియేటర్లో చైర్స్ నుంచి లేచి దూకి మాట్లాడుతున్నారంటే, నవ్వుతున్నారంటే, ఎంజాయ్ చేస్తున్నారంటే అది ఆ వెనకాలన్న సో మచ్ ప్లానింగ్ అవసరం కదా. ఏంటంటే బ్రహ్మానంద్ గారు వీళ్ళందరూ నన్ను చూస్తుంటారు, నాకు లక్కీగా ఏమైందంటే నాది కొంచెం ఇలాంటి మైండ్, ఇలాంటి ఏదో టిపికల్గా చేయాలని దానికి నాకు కరెక్ట్గా సెట్ అయ్యాడు గోపిమోహన్ ఒకడు. ఎందుకంటే నేను ఏం కోరుకుంటా ఇలాంటివే తనతో ఎక్కువ డిస్కస్ చేస్తుంటాను. ఇలాంటి కథ కంటే కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సో అవి ఎంజాయ్ చేస్తాను నేను. సో నాకు సెట్ అయ్యాడు గోపి దొరికాడు. సో మా ఇద్దరం కలిస్తే ఇంకా అవే మాట్లాడుకుంటూ ఉంటాం. గోపి అంటే గోపిమోహన్ రైట్. సో తర్వాత కథ తయారు చేద్దాం, కొంచెం ఇలాంటి సీన్స్ అన్న కొంచెం క్రియేట్ చేసి అందాం అనుకుంటే మీ ఇద్దరం కలిస్తే అదే చేస్తుంటాం. అట్లాగే తనకు కూడా ఇందులో కొంచెం భాగం అవ్వాలి. కొన్ని సినిమాల్లో కొన్ని ఎపిసోడ్స్ పండితే సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుందని వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఎలాగోనా నువ్వు మాకు ఇష్టం ఎవరికి లేకపోయినా దే ఆర్ వెరీ క్లియర్, ఇది 100% రావాలి, లేకపోతే అక్కికి పోద్దని వాళ్ళకి. అండ్ మాకు కూడా మెల్లంగా యాజ్ దే వర్కింగ్ వీల్ నో లేదు, ఈ దీంట్లో మనం చాలా సిన్సియర్గా ఉన్నాం. 100% కాదు, ఇంకా 200% ఎఫర్ట్ పెడితేనే అది పండుద్ది అందరికి. సో యూ విల్ ఫైండ్ అస్ మాకు బ్రహ్మానందం అంటే అప్పుడప్పుడు ఏంటయ్యా ఏం చేస్తున్నావు ఎన్ని రోజులు తెలియదు అనుకున్నా కూడా, బట్ లోపల మా అందరికీ తెలుసు. బికాస్ ఎక్కడో అందరూ ఒక సిన్సియర్గా చేద్దామని, లైక్ ఐ సెడ్ ఇప్పుడు బీ పాజిటివ్ అన్నా, లోపల ఆ పాజిటివ్నెస్ ఉంటేనే ఈ రోజు, లేకపోతే ఎప్పుడో వద్దులే బాబు మరీ టూ మచ్ అనిపిస్తుంది. బట్ ఎవ్రీ స్మాల్ నిక్ అండ్ నాక్ అండి, ఆ చిన్న ఎపిసోడ్లోనే మీరు ఎంత అనుకున్న దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నానని, ఆ రింగ్ టోన్ దగ్గర నుంచి రింగ్ టోన్ అంటే రింగ్ టోన్ సచ్ కామన్ థింగ్, దాన్ని సైలెంట్ గా పెట్టుకోవచ్చు కదండి. ఏంటో అంటే వీడు ఎంత ఫూలో, ఇప్పుడు నా క్యారెక్టర్ డిజైన్ చేయడంలో గమ్మత్తుగా ఏంటంటే వీడు ఫూలో తెలియదు, తెలివైన వాడు తెలియదు.
అదంటే కన్నింగో తెలియదు, మంచోడు తెలియదు, ఇరుక్కుపోతాడు. వాడిని చూడగానే అసలు ఆ లాఫ్ కూడా ఎక్కడ వస్తుందంటే గబుక్కున వాడు చేసిన చిన్న అప్పు కోసం వీళ్ళందరినీ పెట్టి చాలా తిప్పలు పడి అనవసరంగా వాడిని పట్టుకుని కింద పడి తొక్కిస్తారు. ఎవరు జయప్రకాష్ రెడ్డి తొక్కడం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. జయప్రకాష్ రెడ్డి తర్వాత ఇంకా 2-3 వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి 6 అడుగులు మామూలు పొరపాటు తగిలినా కూడా చచ్చిపోతాం జనరల్గా వాళ్ళ పర్సనాలిటీకి. అంటే తంతున్నప్పుడేమో పాపం అయ్యో వాడు అనిపిస్తుంది, కానీ వీడికి ఇది జరగాలి శాస్త్రం. అది ఆ 2 వైపులా ఆ పదును ఆ కత్తికి జాగ్రత్తగా నైఫ్ ఎడ్జ్డ్ ఆ క్యారెక్టర్ అండి. అంత నాకు సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పేటప్పుడు అనిపించింది, కానీ నేను సినిమా చూడలేదండి. ఇది పబ్లిక్ 3 crores దొరకలేదు కదా లాస్ట్కి. లాస్ట్లో 3 crores ఏంటని వీడు పెళ్ళి ఎప్పుడు అడిగితే ఈయన నవ్వు ఇచ్చాడు లాస్ట్. ఎందుకలా? అదంతా మీ సౌందర్య గురించి చెప్పండి. యూజువల్లీ లవబుల్ క్యారెక్టర్స్ అనేది అంటే అండి పెళ్లికాని ప్రసాద్ కంటిన్యూషన్గా ఎక్కడ ఈ క్యారెక్టర్ ఉండదు, అలా క్యారెక్టర్ సంబంధం లేదు. ఓకే, అంటే ఆయనకి ఒక పెళ్లి అవ్వలేదు, కొంచెం ఏజ్ బార్ అయింది. ఆ ఏజ్ బార్ అయింది, ఆయన పెళ్లి అవ్వట్లేదు, ఆయన ప్రాబ్లమే అది. దాని మీద యాక్చువల్లీ ఇప్పుడు అది రియల్ సమస్య కూడా చాలా మందికి. అవును, ప్రసాద్ ముందు ఉంది, పెళ్లికాని ప్రసాద్ తర్వాత. బట్ ఆయన పెళ్లికాని ప్రసాద్ క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ చాలా వెంకటరమణ అనే క్యారెక్టర్ బాగా ఇంకా బాగా క్లిక్ అయింది. డెఫినెట్ గా క్లిక్ అయింది. అండ్ అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎలా ఉంటారో దేవుడు కాపాడతారన్నారు కదా, అలాగే పాపం ప్రూఫ్ చేయించారు కూడా. దట్ హోప్ అండ్ దట్ ఫేత్, ఆ బిలీఫ్, దానికనే ఆ క్యారెక్టర్ చాలా నమో వెంకటేశ క్యాప్షన్ బీ పాజిటివ్ అనేది కూడా. మీరు అన్నారే తెలుగు సినిమాల్లో ఇంతవరకు ఇలాంటి హీరో క్యారెక్టర్ రాలేదు అసలు. మీరు అది స్కిప్ చేసాను కూడా అసలు. ఎందుకనంటే ఏ హీరో చేయలేదు ఇంతవరకు ఇలాంటి క్యారెక్టర్. అంటే జనరల్గా హీరో ఒక బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్ని, బ్రహ్మానందం గారి లాంటి క్యారెక్టర్ని బక్రా చేస్తుంటాడు, కానీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ హీరోని బక్రా చేస్తుంటాడు ఈ సినిమా. అబ్సల్యూట్లీ ఉల్టా. ఇంతవరకు మీకు చెప్పింది అదే. ఇంతవరకు తెలుగు సినిమాలో ఇలాంటి క్యారెక్టరేషన్తో సినిమా రాలేదు. ఐఎమ్ షూర్. సో అంత ఫ్రెష్ క్యారెక్టర్ ఇది. అంటే పెళ్లి అనేది ఒక చిన్న ఇది. ఆయన నమ్ముకున్నాడు ఏంటంటే పెళ్లి అవ్వలేదు, బట్ నాకు ఆయన ఇదో రకంగా చేస్తాడు ఇప్పుడు ఒకప్పటికి, ఆయన దేవుడిని నమ్ముకున్నాడు అలాంటి క్యారెక్టర్. ఓకే, అండ్ సౌందర్య, బ్యూటిఫుల్ హీరోయిన్ సౌందర్య అంటే డ్రీమ్ కాన్సెప్ట్, అంటే కల్లో. అవును, తెలుసు. సో దట్ వాస్ ద ఫస్ట్ టైటిల్ సాంగ్. అండ్ సినిమా బేసిక్లీ దిస్ ఫెలో హోపింగ్ ఫర్ హిస్ డ్రీమ్ గర్ల్. సో ఆ సాంగ్ రికార్డ్ చేసినప్పుడే దేవి ప్రసాద్ చాలా మంచి ట్యూన్ ఇవ్వటం అండ్ సౌందర్యతో స్టార్ట్ చేయటం అండ్ మంచి చాలా ఎక్స్ట్రాడినరీ లొకేషన్లో షూట్ చేసాం ఐస్లాండ్లో. మ్యూజికల్లీ ఇట్సెల్ఫ్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్ వెరీ వెల్. సో ఇవాళ స్క్రీన్లో ఆ లొకేషన్స్ చూస్తే మీకే తెలుస్తుంది. చాలా మంది ఎస్పెషల్లీ ఫ్యామిలీ లేడీస్ అవుట్స్టాండింగ్ ఐస్లాండ్ లొకేల్స్ గురించి మాట్లాడుతున్నారండి. అంటే ఆ సాంగ్ మనం ఇంట్రోల్ తర్వాత సాంగ్ నాన్ స్టాప్ సాంగ్లో అసలు డ్రామాటిక్గా ఉంది. ఎక్కడిది ఎంత ఫ్రెష్ లొకేల్స్ అన్ని అంటే జస్ట్ ఫ్రెష్నెస్ కోసం యూ షాట్ అండి అలాంటి ఐస్లాండ్ లో, ఆస్ట్రేలియాలో. అంటే బేసిక్లీ ఆల్వేస్ మై ఫిల్మ్స్ అట్లీస్ట్ వన్ న్యూ లొకేషన్ కనపడాలని దీంతో ముందు నుంచి నాకు చెప్తాను. ఇక అన్నయ్య వదలడు, ఎట్టో కొట్ట ఏదో ఒక్క కొత్త లొకేషన్ రావాలి, ఎట్టో కొట్ట ట్రై టు ఫైండ్ సమ్. అండ్ దెన్ when he suggested and all of us let us go to some totally new location. Appudu Iceland anukunnam and nobody shot in Iceland and ee roju you're seeing the result. Fantastic response. Kanu chaala places chusam gaani Iceland chaala dramatic ga untadi. Iceland dramatic ga untavanడి. By the way చెప్పాల్సింది ఏంటంటే ప్రసాద్ కెమెరామెన్ he did wonderful job throughout the movie. ప్రతి చోట ప్రతి షాట్లో అతను కనిపిస్తాడు. మేమందరం కొంచెం ఒక్కోసారి విసుకునేవాళ్ళం, ఏంటి ప్రసాద్ ఇంకా ఎంత షార్ట్ కుదురుసారి అంటే అన్న 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 అంటూ పాజిటివ్గా ప్లెజెంట్గా వీళ్ళ అసలు ఆ లొకేషన్స్ ఏంటి, హీరోయిన్ ఏంటి ఇంక్లూడింగ్ మై ఫేస్ కూడా అందంగా ఉండేది చూపించగలిగాడు. ఈవెన్ హైదరాబాద్లో మేము షూట్ చేసినా కూడా అండి చాలా ఉంటాయి. ఎక్కడ రాయిది అదేదో సత్యప్రకాష్ డెత్ ప్లేస్ ఉంటుంది, ఎక్కడ తీసారని అడుగుతుంటారు. నాకేంటంటే బేసిక్గా నాకు ఇష్టం అలాగే ఎక్కడెక్కడికి తిరుగుతుంటాను నేను. అంటే షూటింగ్ యాప్లో కూడా ఏదైనా కొంచెం కొత్త ప్లేసులు ఇక్కడ దరిదాపులు ఒక రకమైన హింస పెడుతుంటాడు. హింసలో ఏంటంటే ఆ తర్వాత మనకి
ఆపరేషన్ థియేటర్లో అయిపోయిన తర్వాత ఇందాక మీరు అడిగారే హెల్దీ చైల్డ్ వచ్చిన తర్వాత విల్ బీ హ్యాపీ. సో ఫైనలీ ఇప్పుడు సక్సెస్ని అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాట్ ఇస్ ఇట్ మీ అందరు కలిసి ఏం చెప్దాం అనుకుంటున్నారు నమో వెంకటేశ గురించి మా వ్యూవర్స్ ఇంకా చూడని వాళ్ళకి? నమో వెంకటేశ్వర చూడమని చెప్తామండి. ఆబ్వియస్లీ చూడమని చెప్తారు వాళ్ళు. అంటే నమో వెంకటేశ్వర చూస్తే ఆనందం కలుగుతుంది, ఆధ్యాత్మికత కలుగుతుంది. అంటే దేవుడు యొక్క ఆశీస్సులు ఉంటాయి, ఆనందం పర్టికులర్గా మనకి ప్రాక్టికల్గా ఆనందాన్ని అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను అదే వెంకటేశ్వర స్వామి ఎలా అయితే యూనివర్సల్ గాడో ఈ నమో వెంకటేశ్వర ఫిల్మ్ కూడా అలా యూనివర్సల్ ఫిల్మ్. అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సినిమా. అంటే ఒక్కసారి చూసి ఆగరు, అది మాత్రం తెలుసు నాకు. మళ్ళీ మళ్ళీ చూస్తారు. It's got the audience like children will like it, ladies will like it, mass will like it. ఇక మా తాతలు అమ్మమ్మలు అందరూ ఇట్ ఇస్ గాట్ అ హోల్ ఆల్ రౌండ్. నమో వెంకటేశ్వర షూటింగ్ అంటే వెళ్దాం పదండి అని ఓల్డ్ పీపుల్ అనుకుంటే వెంకీ డిడ్ రా కమ్ ఆన్ లెట్స్ గో అండ్ సీ దట్ అని వాడు కొంతమంది అనుకుంటే అంకుల్ డిడ్ వెల్ నో అనుకుంటే చిన్న పిల్లలు వస్తే. సో యూనివర్సల్ ఫిలిం అందరికీ యూత్ బాగా నచ్చింది. నిన్న పిల్లలు ఎవరు ఫోన్ చేసి పొద్దున 2 year old డింగ్ డాంగ్ ఓకే ఓకే వెళ్ళండి డింగ్ డాంగ్ వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు. సో ఐ థింక్ పర్టికులర్లీ ది సాంగ్ నమో వెంకటేశ్వర సాంగ్ పిక్చరేషన్స్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అది చాలా నాకు అందుకే నేను అనుకుంటాను ఒక్కోసారి ఈలో డైరెక్టర్లో మా జంజాల గారు గురువు గారు జంజాల గారు ఆయన కామెడీ చేయించేటప్పుడు కూడా చాలా సటిల్డ్గా ఉంటుంది. పిచ్చి అంటే ఏ రకమైన అది దానికంటే ముందు డబుల్ మీనింగ్ ఉండే డైలాగులు ఉండే కామెడీ ఉండదు అనేసరికి దాంతోపాటు ఈ కిరీటాలు పెట్టుకుని అది మీరు చూసే ఉంటారు కదా సినిమా, వాళ్ళు సైకిల్ దొక్కుంటే ఇట్లాంటివన్నీ చిన్న చిన్న చిమ్మక్కలు చేసేవాడు. అది